ఒక మార్కెట్ వాళ్ళకి ఎటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది, బట్ కాకుంటే డైరెక్ట్గా మన షాపిఫైకి కనెక్ట్ చేసుకొని ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉండదు. మనకు ఒక ప్రోడక్ట్ ఏదైతే యూనిక్ ప్రోడక్ట్ అనిపించిందో ఆ ప్రోడక్ట్ ఇండియా మార్ట్లో 200 ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని బిగ్ మార్కెట్ ప్లేసెస్ ఉంటాయి లైక్ అమెజాన్, రెపోసో క్లౌడ్, ఫ్లిప్కార్ట్, వీళ్ళందరూ అక్కడ నుంచే బై చేసి వీళ్ళ ఆర్టీఓ ఛార్జెస్, ప్యాకేజింగ్ మెటీరియల్, షిప్పింగ్, ఎవ్రీథింగ్ మొత్తం ఇంక్లూడ్ చేసుకొని ఆ 200 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ని 800 చేస్తారు. వాళ్ళు 800 పెడితే ఆ ప్రోడక్ట్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం డెఫినెట్లీ 1300, 1400, 1500 పెడతాం. అంటే యాక్చువల్గా ఆ ఒరిజినల్ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత? 200. ఆ ప్రోడక్ట్ వీడు తీసుకొని ఆర్టీఓ, గీటీఓ, డెలివరీ ఛార్జ్, ఎవ్రీథింగ్ మొత్తం ఇంక్లూడ్ చేసుకొని 800కి పెట్టి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి మనం ఆర్టీఓ మన ప్రాఫిట్ మొత్తం ఇంక్లూడ్ చేసుకొని 1500 పెట్టేస్తాం.